కళ కోసం కాదు, కళ ప్రజల కోసం నమ్మి తెలుగు సినిమా చరిత్రలో ఓ గూడవల్లి రామబ్రహ్మం గారు, ఓ పిఎన్ రెడ్డి గారు, ఓ వైవి రావు గారు, ఓ ఎంవి ప్రసాద్ గారు, ఓ తాపి చాణక్య గారు, ఓ ఆది సుబ్బారావు గారు, ఓ వీమసోనరావు గారు, మా గురువు గారు సింగిల్ శ్రీనివాసరావు గారు, కె విశ్వనాథ్ గారు, మదాల రంగారావు గారు, బి నరసింహరావు గారు, ధవళ సత్యం గారు, ఉమామహేశ్వరరావు గారు, బాబురావు గారు, ఎన్ శంకర్, నేను అలా ఎంతో మంది మహానుభావులు చేస్తున్నారండి. అలాంటి వాళ్ళల్లో నిజమైన అరుణకిరణం ఆణిముత్యం మహానుభావుడు టి కృష్ణ. శాంతారాం మామూలు మనిషి కాదు, మామూలు డైరెక్టర్ కాదు. చేసిన అన్ని సినిమాలు సరే అధిరామం అయిపోయి వాళ్ళ మహానుభావుల గురించి చెప్పుకుంటున్నది అనన్య సామాన్య చరిత్ర అండి. రామారావు హ్యాషప్లు ఆ మహానుభావుల చరిత్రను మొత్తం అందిస్తున్నందుకు అత్యధిక చాలా మంది గొప్పడవుతారు. టి కృష్ణ గారి సినిమా తీయని ముందుకు వస్తారండి. హ్యాషప్ టు రామారావు. ఇంకా కృష్ణ గారి గురించి నాకు అనుబంధం, ఇంతమంది మహానుభావుల గారు కొన్ని విషయాలు చెప్పాలండి. కృష్ణ గారు ఆఫీసులో, బాబురావు ఆఫీసులో కూర్చున్నప్పుడు ముందు ఇద్దరు వ్యక్తులకు మనం దండం పెట్టాలి డయాస్ మీద. టి కృష్ణ గారు ఈవేళ ఇంత గొప్ప రావడానికి కారణం ప్రధాన ముఖ్యమంత్రి గీతాలు వేసి ఆయన అంత గొప్పగా చూసిన ఆయన గురువు నల్లూరు వెంకటేశ్వర నెంబర్ 1 అయితే, నల్లూరు వెంకటేశ్వర రెడ్డి ఏంటంటే మామూలుగా ఏదో నేను కామన్ మ్యాన్ చాలా ఆయన గారు పెద్ద హిపోక్రసీగా మాట్లాడారు. సారీ, దట్ ఈస్ హిపోక్రసీ. వాడు ఈజ్ కామన్ మ్యాన్, వెల్ కామన్ మ్యాన్. గురువు గారు ఈ వినండి, తెలుగు సినిమా చరిత్రలో మా గురువు దాసనారాయణరావులో ఎంతమందిని పరిచయం చేశారో, దిక్కయ్యారో, అన్నయ్యారో, అలాగా ప్రధాన మందులకి మహానుభావుడు ఆ నల్లూరు వెంకటేశ్వర గారు. ఏమి వారి శిష్యులు ఎంతమంది తెలుసా మీ తమ్ముళ్ళరా? మాధవ రంగారావు గారు, నర్రా వెంకటేశ్వరరావు గారు, బి గోపాల్ గారు, టి కృష్ణ గారు, పోకూరి బాబురావు గారు, టిక్షణులు నాగేశ్వరరావు గారు, ఒక్కలా ఇద్దరు ఇంతమంది మామూలు చరిత్ర. ఆ చరిత్రలో ఆయన శిష్యుల్లో అప్పుడు మహానుభావుడు టి కృష్ణ గారు. ఇక చెప్పుకోవాలి వందే మా శ్రీనివాస్ గారు, పెద్ద వ్యాపారస్తులు అంటే థియేటర్ ఓనర్ గారు, మీరే క్షీరమను. యాక్చువల్ నీటి బాబు సినిమాకి దర్శకుడు ముందు పి చంద్రశేఖర్ రెడ్డి గారండి. ఆయనకి పార్ట్నర్షిప్ కావాలి, డబ్బు కావాలి. ఆయన పెట్టిన దాంతో పాటు ఆయన బెస్ట్ ఫ్రెండ్ పోకూరు బాబురావు నేను అడిగాడు, కృష్ణ పి చంద్రశేఖర్ రెడ్డి గారు డైరెక్షన్ చేస్తాను, మరొకటి చేస్తాను, నేను పెట్టను పైసా. నువ్వు డైరెక్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను, నువ్వు డైరెక్టర్ అయితే నేను పైసా పెడతా, కాబట్టి నువ్వు డైరెక్షన్ చెయ్యి అని కృష్ణ గారిని డైరెక్ట్ చేసిన మహానుభావుడు ఈతర బాబురావు గారు. అది నాకు ఇష్టమైన మాట కాబట్టి చెప్పుకోవాలి. అలా లెజెండ్ ని పరిచయం చేసిన మహానుభావుడు బాబురావు. మీకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కథ అమ్మాయి స్క్రీన్ పే మొత్తం తగిన నిర్మాత ఏంటి గురుగారు, మరి మీరు మా గురుగారు స్టైల్ ఇస్తున్నారా, రాఘవేంద్రరావు స్టైల్ ఇస్తున్నారా, లేకపోతే నా స్టైల్ ఇస్తున్నారా అడిగాను నేను. మీ స్టైల్ కాదు, మీరు ఎవరి స్టైల్ కాదు, నేను టి కృష్ణ గారు స్టైల్ ఇస్తున్నాను అన్నాడు ఆయన. సో దట్ ఈస్ ది ఇన్స్పిరేషన్. ఎంతమంది మహానుభావులు కలిచారు. నేను సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నా, మీ నాన్నగారిని బతికించింది ఇందాక ఇప్పుడు ముగ్గురైతే కన్న కొడుకు మీరు పెద్ద హీరో అయ్యారు, ఆయన పేరు నిలబెడతారు. ఇక నేను ఒకటి రోజున సభాముఖంలో ఒంగోలు కోరే మంచి కథ ఉంటే నేను చేస్తాను. ఎందుకున్నారు కథ, ఎమ్మ కథలు ఏమి మంచి కథ అండి. పెద్ద మాస్టర్ ఎవరన్నా కుదురుతండి ముందుగా నాకు వెళ్ళి పట్టే మీరు చేసేది ఇట్లేనా అన్ని ఉంటారుగా మీరు చూడదు. ఆ డైరెక్టర్ మీద మాకు కలిస్తే శాంతిక ఏ పెద్ద కథ శాంతితాను ఇట్లా అట్లా మీకంటే మాకు ఎక్కువ ముందు మదన. కాబట్టి సభాముఖంగా మిత్రమా అబ్బాయిలు టి కృష్ణ బ్యానర్ మీద మహానుభావుడు స్థాపించారు. నేను హీరో చేస్తున్నాడు. అదిగో ఆ నేటి భారత సినిమా నాగేశ్వరరావు దిగాలి, మీరు యాక్షన్ చేయాలి, మీరు దండ ఉండి ముందు నడిపించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.